ఎండాకాలం వచ్చిందంటే మేడపైన పడుకొని చుక్కలు చూస్తూ చందమామని చూస్తూ బాగా గాలి వస్తే దయ్యం వచ్చినట్టు ఫీల్ అవ్వడం, చుక్కలు లేకపోతే చందమామ రాకపోతే వర్షం వస్తుంది అని భయపడడం, ఎన్నో గాసిప్స్ మాట్లాడుకుంటూ మేడపైన పడుకుంటే ఆ కిక్క వేరహే. ఇట్లా కళ్ళు మూసినామో లేదా అట్లా తెల్లారి చుట్టాలందరూ లేపడం స్టార్ట్ చేశారు. చుట్టాలు ఎవరనుకుంటున్నారా? పైనుంచి సూర్యుడు, పక్క నుండి ఈగలు, కాకులు, ఇంతమంది లేపుతుంటే లేవకుండా ఉంటామా? కానీ ఎంతైనా ఆ సన్ రైజ్ ఉంటది కదా, బాబా ఆ వైబే వేరే. పొద్దునే సన్ రైజ్ టైం కి మా ఊరు వ్యూ చూడాలి. చుట్టూరా కొండలు, అక్కడక్కడ పెంకుటిల్లు. అది సరే, మీలో ఎంతమంది మేడ పైన పడుకుంటున్నారు? ఇంకా పడుకోవడం స్టార్ట్ చేయకపోతే పడుకోండి. మబ్బులు ఉన్నాయి, చుక్కలు రాలే, చందమామ రాలే అంటే చాలా మిస్ అవుతాం. పడుకునేటప్పుడు మా వాళ్ళు తెగ భయపడిపోయారు. వర్షం వస్తే ఏం చేయాలి తల ఒక చెద్దరు మెత్త పట్టుకొని పరిగెత్తుడు. మా వాళ్ళు రోజు 10 గంటలకు లేస్తారు. ఈ రోజు 6:30కే లేసి ఈ చెద్దర్లు మెత్తలు మోస్తుంటే పాడు జీవితము యౌవనం పాపం ఈ కష్టం పగోడు కూడా రావద్దు అనిపించింది.